ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ్ భాస్కర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే హాట్ టాపిక్ బిఆర్ నాయుడు గారు ఆయన వీడియోలు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఆయన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్ గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికీ కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పేముంది? ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడతో ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెల్ల, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి రాశారు. మరి నిజం లేకపోతే మీరెందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ చేయమనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు.
ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్ని కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇది ఏవి కూడా కాదు, ఫేక్ కాదు.